మరొక విషయం, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మన శరీరం అర్జునుడైతే మన జీవితం కురుక్షేత్ర మహాసంగమంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మార్గనిర్దేశకత్వంలో మనం అందరం కూడా మన జీవితాన్ని గడిపి సరి అయిన ఆహారం, సరి అయినటువంటి ప్రవర్తన, సరైన ఆలోచన విధానంతో ముందుకు సాగాలని అనుకున్నాం కదా. ఒక చక్కటి విషయం ఏంటంటే, చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఇది. మనము భారతదేశంలో పుట్టాము కాబట్టి భారతదేశ సంస్కారం అలా మనం వంట పట్టించుకున్నాం కాబట్టి మనకి ఈ విధమైనటువంటి ఆలోచన ఉంది అనుకుంటాం. కానీ పాశ్చాత్యుల్లో, ముఖ్యంగా హాలీవుడ్లో చాలా సుప్రసిద్ధుడైనటువంటి ఒక గొప్ప నటుడు విల్ స్మిత్ అనేటువంటి నటుడు ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. నేను భగవద్గీత చదివాను, చాలా కూలంకషంగా పఠించాను, వంట పట్టించుకున్నాను. నాకు ఆ భగవద్గీత చదివిన తర్వాత వచ్చిన అభిప్రాయం ఏమిటంటే, నేను అర్జునుడిని. శ్రీకృష్ణ పరమాత్మ మార్గనిర్దేశకత్వంలో నడిచేటటువంటి నా జీవితాన్ని ఆయన రథ సారథిగా నా జీవితాన్ని నడుపుతున్నాడు. నా జీవితాన్ని నేను ఉన్నతమైన మార్గంలో నడపడానికి భగవద్గీత చాలా ఉపకరిస్తోంది. జీవితాన్ని సార్థకం చేసుకోవాలని అనుకుంటున్నాను అర్జునుడిగా అని హాలీవుడ్ యాక్టర్ అయినటువంటి విల్ స్మిత్ ప్రకటించడం అనేక మందికి ఒక ఆదర్శవంతంగా ఉంది. ఎందుకంటే ఇది ఖండాలు దాటి, సముద్రాలు దాటి, ప్రపంచమంతా గ్లోబల్ పర్వేజన్ అనేటటువంటిది శ్రీమద్ భగవద్గీతకి లభించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అందులో అంత గొప్ప అర్థవంతమైనటువంటి జీవితానికి ఒక ప్రయోజనాన్ని చేకూర్చేటటువంటి ఒక గొప్ప ఉనికి ఉండడం వల్ల ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. సో భగవద్గీతకి మరొక మారు నమోవాకములు అందిస్తూ మనమందరం ఈ అడుగుజాడల్లో, ఈ మార్గనిర్దేశకత్వంలో ముందడుగు వేద్దామని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ కృతజ్ఞత.